బంధం పార్ట్ 152 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. దామోదర వర్మ గారు సంతోషంగా ఉన్నారు. కృష్ణయ్య ఇన్నాళ్ల తర్వాత ధనుంజయ్ గారిలో మార్పు రావడం చాలా సంతోషం. అంతా నీ మహత్యమే. ఆయనకు గతంలో ఏం జరిగిందో అన్న విషయాలు తెలుస్తాయి అనుకుని నిజంగా ఒకప్పుడు మహనీయుల కళ్యాణం లోక కళ్యాణం కొరకే అనేవాళ్ళు. అలా మనకు కళ్యాణం ధనుంజయ్ గారికి గతం గుర్తుకు వస్తుంది. అదే కావాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటూ సంతోషంగా ఆలోచిస్తూ నిద్రపోయారు దామోదర వర్మ గారు. కృష్ణవర్మ చెప్పినట్లుగా దామోదర వర్మ గారి దగ్గర పనివాళ్ళు ఎప్పటికప్పుడు ఉంటూ జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఆయనను. అంతేకాదు కాంపౌండర్ కూడా అక్కడ ఎప్పుడూ ఆయన్ని చూసేలాగా నియమించారు. కృష్ణవర్మ ఎప్పుడో హాస్పిటల్లో కొద్దిపాటి వర్కులు ఉంటే అవన్నీ చూసుకుంటున్నాడు కృష్ణవర్మ. ధనుంజయ్ గారిని ఇంటికి చేర్చాడు. ఆయన రూమ్‌లో జాగ్రత్తగా పడుకోబెట్టారు. ఆనంద్ గారు, రవివర్మ, దేవ. దుర్గమ్మ గారికి కృష్ణవర్మ పెద్ద డాక్టర్ గారు చెప్పారు. ఆయనను ఏమాత్రం డిస్టర్బ్ చేయవద్దు. మంచినీళ్ళు అంటే కూడా లేపి ఇవ్వవద్దు. ఊరికే పెదాలు తడి చేయండి. అంతే చాలు అని చెప్పారు. ఇచ్చిన మత్తు ఇంజెక్షన్ల వల్ల వారికి దాహం వేసినట్లు ఉంటుంది. కాబట్టి ఇబ్బంది లేదు. మీరు ఆయన మంచినీళ్ళని దాహం అని అన్నా కూడా నీళ్లు వద్దు అని జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు మరి దాహం దాహం అంటే దాహం పోవడానికి చప్పరిచ్చే మాత్రలు అన్నీ కూడా ఇచ్చారు. దుర్గమ్మ గారి గదిలోనే శ్రీనివాసరావు గారు కూడా ఉంటాను అని చెప్పారు. అలా ఇంటికి చేరారు. ధనుంజయ్ గారు అలా నిద్రపోతూనే ఉన్నారు. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చి అలా కదలికలతో ప్రయాణం చేసినా కూడా ఆయనకు మెలకువ రాలేదు. కానీ ధనుంజయ్ గారు ముఖం తేజస్సుతో వెలిగిపోతుంది. ఆ బెజవాడ కనకదుర్గమ్మ కుంకుమను తీసి ఆయన నుదుటికి పెట్టారు దుర్గమ్మ గారు. అమ్మ దుర్గమ్మ, ఆయనకు మెలకువ వచ్చేలాగా చెయ్యి. ఆయన నాతో మాట్లాడేలాగా చెయ్యి. ఇన్ని సంవత్సరాలు ఆయన లేకుండా నేను పడ్డ కష్టాన్ని ఆయనకు చెప్పుకోవాలి. తనివి తీరా ఆయనతో మాట్లాడుకోవాలి. ఆయన కూడా పడ్డ ఇబ్బందులను అందరూ కూడా తెలుసుకోవాలి. మా మనసులు తేలిక పడతాయి తల్లి. జరగబోయే రోజుల్లో మానసికంగా ఎటువంటి దిగుళ్ళు ఉండకూడదు. హాయిగా వెళ్ళిపోవాలి. ఆ సర్వేశ్వరుని సన్నిధానానికి అనుకొని భక్తితో నమస్కరించుకొని భర్త పాదాలకు కూడా నమస్కరించుకున్నారు దుర్గమ్మ గారు. దేవిక బయట నిలబడితే ఏమిటమ్మా అంటూ దుర్గమ్మ గారు బయటకొచ్చారు. ఈరోజు రెండవ రాత్రి కదా అత్తయ్యగారు! మరి ఇంట్లో విషయం ఇలా ఉంది అంటూ ఉంటే, రెండవ రాత్రి ఆపాల్సిన అవసరమే లేదు. గదిలోకి పంపించండి అని చెప్పారు దుర్గమ్మ గారు నవ్వుతూ. అదే శుభకార్యం. ఆ శుభకార్యంతోనే ఇంట్లో అన్ని శుభకార్యాలు జరుగుతాయి తల్లి. ఇబ్బంది లేదు అంటూ నవ్వారు దుర్గమ్మ మనస్ఫూర్తిగా. మన రాజశేఖర్ నిలయం శుభకార్యాలతో నిండిపోతోంది. అలాగే మీ మామయ్య గారు వచ్చారు. అందువల్ల మనం ఆ విషయాలు ఆపాల్సిన అవసరం లేదు. పంతులు గారు చెప్పినట్లు 3 రాత్రులు ముచ్చటగా జరిగిపోవాలి. మూడవ రాత్రి కృష్ణవర్మ వారి ఇంట్లో జరగాలి అని చెప్పారు దుర్గమ్మ గారు. శ్రావణి గదిలో పాన్పు సిద్ధం చేశారు. రవివర్మ దంపతులు, దేవా దంపతులు అందరూ కూడా హాల్లోకొచ్చి కూర్చున్నారు. అప్పటి వరకు అందరూ ధనుంజయ్ గారి గురించి మాట్లాడుకొని అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చారు. శ్రావణి కూడా ఫ్రెష్ అయ్యి కూర్చుంటే, అదేంటి పసుపు చీర కట్టుకోవచ్చుగా, మెత్తగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా అని ధరణి శ్రావణిని తీసుకెళ్లి చక్కగా చీర కట్టింది. గీతిక శ్రావణి తలలో పువ్వులు పెట్టి పెళ్లి బొట్టు పెట్టి అలంకరించింది. పెళ్లి కూతురుగా అందంగా ముస్తాబు చేశారు. కృష్ణవర్మకు మనసంతా ఆనందంగా ఉంది. రెడీ అయి కిందకొచ్చాక అందరి పలహార కార్యక్రమాలు పూర్తయ్యాయి. దుర్గమ్మ గారి గదిలోకి వెళ్లి తాతగారిని ఒకసారి చూసి కృష్ణవర్మ హాల్లో కూర్చుంటే రూంలోకి వెళ్లి కూర్చోండి, శ్రావణి వస్తుంది అని చెప్పారు సుప్రజ. కృష్ణవర్మ ఓహో, అడ్డంకి లేదన్నమాట అని ఉత్సాహంగా పైకెళ్ళాడు. శ్రావణి టిఫిన్ చేసిన తర్వాత అక్కడ ఉన్న సోఫాలో పడుకుండిపోయింది. అందరి టిఫిన్ కార్యక్రమాలయ్యాక శ్రావణి లే, పైన రూంలోకి వెళ్ళాలి, కృష్ణగారు వెయిట్ చేస్తున్నారు అని చిన్నగా చెవిలో చెప్పింది ధరణి. నాకు నిద్రొస్తుందక్కా, లేపొద్దు అన్నది శ్రావణి.
చాల్లే పైకి వెళ్లి నిద్రపో. అంతేకాని ఇక్కడ పడుకోకూడదు అని చెప్పింది గీతిక. అబ్బా! నన్ను లేపొద్దు నిద్రొస్తుంది అన్నది శ్రావణి. పెళ్లి కాకముందు కూడా అంతే నిద్ర వస్తే మాత్రం లేపితే వాళ్ళెవరైనా సరే ఊరుకోదు. తన్నుతుంది కూడా అంటూ ధరణి రవివర్మకు చెప్పింది చాలా ముచ్చటగా. పెళ్లి చేసుకున్నాక ఆ వేషాలు కుదరవు. ముందు మా తమ్ముడు వెయిట్ చేస్తూ ఉంటాడు. పైకి వెళ్ళాలి మీ చెల్లెలు అన్నాడు చిన్నగా ధరణి చెవిలో రవివర్మ ఆజ్ఞాపించినట్లు. దేవా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. గీతిక నవ్వుతూ లే శ్రావణి అందరిక్కడున్నారు. బావగార్లు చూస్తున్నారు. బాగోదు. అసలే వాళ్ళ సంగతులు నీకు తెలుసు కదా అన్నది గీతిక. దుర్గమ్మ గారు అలసటగా ఉండడంతో నిద్రపోయారు. శ్రీనివాసరావు గారు కూడా అక్కడే ఉండడంతో తలుపులేసేశారు. అల్లుళ్ళక్కడే ఉన్నారు. ఈ పిల్ల చూస్తే నిద్రపోతోంది. పెద్దవాళ్ళందరూ ఎవరికి వాళ్ళు హాయిగా నిద్రపోయారు అని దేవిక కంగారుగా సుప్రజతో అంటుంది. ఏమండి మీరైనా చెప్పండి. అల్లుడు గారు పైన వెయిట్ చేస్తున్నారు. శ్రావణి ఇక్కడ పడుకుంది అంటూ చెప్పింది సుప్రజ. అదేంటి ఇలా పడుకుండిపోయింది? పిల్లకేమీ తెలీదు. అయినా నేనెలా చెప్తానే మరి అంటూ ఆనంద్ గారు తన గదిలోకి వెళ్ళిపోయారు. దేవిక చిన్నగా రవివర్మ వైపు దేవా వైపు చూస్తూ కొంచెం సిగ్గుపడుతూ ఏ శ్రావణి లెగు అన్నది కొంచెం గట్టిగా. నాకు నిద్రొస్తుందమ్మా. ఎవరైనా వస్తే గట్టిగా గిచ్చి పెడతాను అంటూ పడుకుండిపోయింది శ్రావణి. అమ్మో! మా తమ్ముడు ఎలా తట్టుకుంటున్నాడో ఏమో! ఎంతైనా అమాయకుడు. అందుకే తన బాధలు కొన్ని చెప్పుకోలేకపోయాడు మాతో అంటూ రవివర్మ గారు అనడము, అవునవును అని దేవా అనడం చూసి మీరు వెళ్ళి మీ రూమ్‌లోకి వెళ్ళండి. ప్లీజ్ మా చెల్లెల్ని మేం పంపిస్తాం అన్నారు నవ్వుతూ ధరణి, గీతిక తమ భర్తల వైపు చూస్తూ. 10 నిమిషాల్లో రూమ్‌కి రావాలి నువ్వు అన్నాడు రవివర్మ ధరణి వైపు చూసి. దేవిక, సుప్రజ గారికి సిగ్గుగా అనిపించింది. పక్కకు వెళ్ళిపోయారు. జరిగే తతంగం మొత్తం కూడా కృష్ణవర్మ పైనుండి చూస్తున్నాడు. నాకు తెలిసే అల్లరి అమ్మాయి నువ్వు. ఎందుకు పడుకున్నావో అల్లరి అలకలు అవి నాకు తెలుసు. ఉదయం మనిద్దరికీ ఏమీ జరగలేదని అందరికీ చెప్పానని కోపం కదూ నీకు? ఇలా తీర్చుకుందామనుకుంటున్నావా? నీ పప్పులుడకవు నా దగ్గర. నేను నీ మొగుడిని కృష్ణవర్మను అని నవ్వుకుంటూ ఉన్నాడు కృష్ణవర్మ. రవివర్మ దేవ పైకి వెళ్తూ కృష్ణవర్మ వైపు చూసి ఏమిటి బ్రదర్ ఏంటి సంగతి? ఎలా తగ్గకూడదు మనం అన్నాడు రవివర్మ నవ్వుతూ. 10 నిమిషాలు వెయిట్ చేయండి తర్వాత తెలుస్తుంది. తగ్గేదేలే అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. దేవిక, సుప్రజ పైన కృష్ణవర్మ గారి వైపు చూసి ఏమనాలో ఏం చేయాలో తెలియక శ్రావణి పైకి లేవే అంటూ గట్టిగా పిలిచారు దేవిక. మాట్లాడకుండా పడుకొనుండిపోయింది శ్రావణి. ఏమనుకుంటారు అల్లుడు గారు? ఎంత తప్పు? అల్లుడు సిగ్గు ఉండదా? ఏమిటి ప్రవర్తన? మీ నానమ్మ కూడా నిద్రపోయింది. లేకపోతే కర్ర తీసుకునేది అన్నది దేవిక చిన్నగా వచ్చి శ్రావణి దగ్గర. అబ్బా అంటూ పక్కకు తిరిగి వయ్యారంగా పడుకుంది శ్రావణి. పడుకోవే వస్తున్నాగా అంటూ నవ్వాడు కృష్ణవర్మ. కృష్ణవర్మ కిందకి దిగడానికి నడుస్తున్నట్లు గమనించిన దేవిక, సుప్రజ వారి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. రవివర్మ, దేవ కిటికీల నుండి వారు కనబడకుండా చూస్తున్నారు. కొంపదీసి మావాడు సెకండ్ నైట్ హాల్లోనే ఏర్పాటు చేసుకుంటాడా ఏమిటి? వెరైటీ ఏమైనా ప్లాన్ చేస్తాడా? అంటున్న రవివర్మ మాటకు చాలే ఊరుకోండి. ఏం మాటలవి? 10 నిమిషాల్లో రావాలని ఆజ్ఞాపించారు మగ మహారాజులు అన్నది ధరణి. ఏంది ముద్దు ముచ్చట కొంచెం అంతే కదూ హద్దుతో ముద్దులు తప్పదు మరి కొన్నాళ్ళు అంటూ నవ్వాడు రవివర్మ ధరణి. నీ దగ్గరికి తీసుకుంటూ పడుకోండి కిటికీలో నుండి చూడడం ఎందుకు? అక్కడ ఏం జరుగుతుందో ఏమో అన్నది గీతిక. ఏమిటి మీ తమ్ముడిని చూస్తే అలా అనిపిస్తుందా నీకు? అంత భయపడకు అంటూ నవ్వేశాడు దేవ చిలిపిగా. కృష్ణవర్మ కిందకొచ్చి నడుం బాగా చిక్కిందే చక్కనమ్మకు అంటూ శ్రావణి నడుం మీద గిల్లి వెనక వైపు ఒక్కటి చరిచాడు. నిద్ర నటిస్తున్న శ్రావణికి కాస్త చెరుక్కుమంది. అబ్బా కిందకొచ్చేస్తాడు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అనుకుంది శ్రావణి. చూద్దాం లేకపోతే ఏం చేస్తాడు? ఒకవేళ నా పక్కనే పడుకుంటాడేమో అనుకుంది శ్రావణి భయంగా. బావగార్లు కొంటెవాళ్ళు. లోపలికి వెళ్ళినా అన్నీ చూస్తూనే ఉంటారు నాకు తెలిసి అనుకుంటూ అలాగే నిద్ర నటిస్తూ ఉన్నది శ్రావణి. ఏంటక్కా రాత్రి ఏదైనా భయపడినదా శ్రావణి?
ఏమిటి మరి సడన్‌గా ఏమీ జరగలేదని చెప్పుకుంటున్నారు. ఈ పిల్ల చూస్తే వెళ్ళడం లేదు. మొండిగానే ఉంది. నిజంగా అన్నది సుప్రజ దేవికతో చిన్నగా. చూడు ఏం జరుగుతుందో అన్నది దేవిక రహస్యంగా. కృష్ణవర్మ గారు శ్రావణి దగ్గర నిలబడ్డారు. పాపం అంతే. లేపుతున్నారు. ఏమో లేపడం లేదు. ఆ పిల్ల అన్నది సుప్రజ కంగారుగా. బాబు లేచేసరికి ఆనంద్ బయటకు రాబోయి కొత్తల్లుడు అవస్థలు చూసి మనసులో నవ్వుకొని లోపలికెళ్ళబోయి బాబుని భుజాన యేసుకున్నాడు. అయ్యో రామా! ఈ పిల్లేమిటి ఇలా ప్రవర్తిస్తుంది? చెప్తా రేపు వాళ్ళ నానమ్మతో. బాగా పెట్టేస్తాను దీనికి అన్నది కోపంగా దేవిక. శ్రావణి లేవే, మన పరువులు పోతాయి. రాజశేఖర నిలయం అమ్మాయిలు అసలే మామూలు వాళ్ళు కాదు అని చెప్పుకుంటున్నారు. అన్నదమ్ములు అని వేర్వేరు గదుల్లో రహస్యంగా అనుకుంటున్నారు మనసులో. ధరణి, గీతిక మర్యాదగా లెగు శ్రావణి, లేకపోతే జరిగేదే వేరు అన్నాడు కృష్ణవర్మ శ్రావణి చెవి దగ్గర చిన్నగా. కొంపదీసి ఇక్కడే ఛిఛి అలా ఎప్పటికీ చేయడు అనుకుంది శ్రావణి. ధైర్యంగా అలాగే పడుకునుంది. అంతే కృష్ణవర్మ ఒక్కసారిగా శ్రావణిని ఎత్తుకున్నాడు మెట్లెక్కుతూ. ఇంత బరువున్నావేంటే బాబు అంటూ ఉంటే ఇక చేసేదేమీ లేక కళ్ళు గట్టిగా మూసుకొని అలాగే ఉండిపోయింది శ్రావణి. ఆ దృశ్యం అందరూ చాటుగుండా చూస్తూనే ఉన్నారు. మా తమ్ముడా మజాక అంటూ మీసాలు మెలిపెట్టాడు రవివర్మ. వాడు తమ్ముడంటే అని నవ్వాడు దేవ. ఏమిటి శ్రావణి మరి అంత మొద్దు నిద్ర ఎలా వస్తుంది? ఇది కూడా కావాలని అలిగినట్లు ఉంది. ఇప్పుడు ఏం జరిగింది అందరి ముందు అని లోలోపల నవ్వుకొని తలలు కొట్టుకుంటున్నారు ధరణి, గీతిక. మిమ్మల్ని చాలా భయంలో పెట్టాలి. లేకపోతే ఇలాగే రెచ్చిపోతారు. అందుకని ఇప్పుడు నిన్ను చాలా భయంలో పెడతాను అంటూ గీతికను చెట్టుకుపోయాడు దేవ. రవివర్మ గుండెల్లో తలదాచుకొనున్నది ధరణి. ఎప్పుడైనా ఇంట్లో ఆఖరి అమ్మాయిలు గారాబంగా ఉంటారు అంటూ ఉంటారు పెద్దలు. ఇలాగే మొండిగా ఉంటారు అని చెప్పుకుంటూ ఉంటారు. నిజమే అన్నాడు రవివర్మ. చూడండి మా చెల్లిని ఏమీ అంటానికి వీలు కాదు. అది వారి ఇష్టం. కొత్త జంట కష్టాలు మనకెందుకు? ఆ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అన్నది ధరణి. అవును లాయర్ కదూ. ఏ పాయింట్ ఎక్కడ వాడాలో బాగా తెలిసిన దానివి మరి అన్నాడు రవివర్మ నవ్వుతూ. వసుంధరాదేవి గారితో ఫోన్లో మాట్లాడి రవివర్మ, ధరణి నవ్వుకుంటూ మంచం దగ్గరకు చేరారు. కృష్ణవర్మ మెట్ల మీద నుండి శ్రావణిని అలా ఎత్తుకొని పడక గదిలోకి తీసుకెళ్లాడు. అమ్మో, మీ ఆడవాళ్ళు ఎంత గడుసు వాళ్ళు. అవసరం మీది అన్నట్లు ఎవరి కోసం వస్తావు అని మా చిట్టి మరదలు తిప్పలు పెడుతుంది మా తమ్ముడిని అంటూ నవ్వాడు దేవ. బాగానే ఉంది. దానికి నిద్ర వస్తే పడుకోనివ్వచ్చుగా మీ తమ్ముడు అన్నది లోలోపల నవ్వుకుంటూ గీతిక. అవునా! ఎంత తెలివిగా మాట్లాడుతున్నావు. ఈ ముద్దు పిల్లకి బుద్ధిగా చదువు చెప్పించాలి అనుకుంటే హాయిగా తల్లై కూర్చుంది. ఇంకేముంది పాఠాలు అన్నీ హుష్కాకి అంటూ నవ్వాడు దేవ. బాగానే ఉంది. తప్పు నాదా ఏమిటి? మీరు తీసుకునే జాగ్రత్తలలోని లోపం అంటూ నవ్వుతున్న గీతిక వైపు చూసి అమ్మో, అక్కా చెల్లెళ్ళు ముగ్గురు ఒకే చోట ఉంటే మిమ్మల్ని, మీ మాటల్ని, మీ చేష్టల్ని భరించడం మా వల్ల కాదు అన్నాడు దేవ. అమ్మో, మీరేం పాపం. నోట్లో వేలు పెడితే కొరకరు అన్నది గీతిక. వెంటనే గీతిక వేలు పట్టుకొని చిన్నగా కొరికాడు దేవ. అబ్బా, ఏమిటి పనులు అన్నది గీతిక. చుట్టూ వాతావరణం రమణీయంగా ఉంటే, సుగంధాలు వెదజల్లుతూ ఉంటే, మదిలో మత్తెక్కిన భావాలు చెలరేగుతూ ఉంటే 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 అన్నది గీతిక నవ్వుతూ. అంటే కొంటే వింటే అన్నాడు నవ్వుతూ దేవ. ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నది గీతిక. అంటే కొంటే మాటలు వింటే అయ్య బాబోయ్ ఏమిటి మాటల ప్రాస? పాత సినిమాలో లాగా అన్నది నవ్వుతూ గీతిక. అంటే కొంటే వింటే ఈ మూడు మాటలతో చిన్న లాజిక్ చెప్పు అన్నాడు నవ్వుతూ గీతిక వడిలో పడుకున్న దేవ. వాటితో ఏమంటారు నాకేం తెలుసు. అంటే అంటే కొంటే కొనడం, వింటే వినడం అంతేగా అన్నది గీతిక నవ్వుతూ. లేదు, నువ్వంటే ప్రేమ. కొంటే కంచి పట్టు చీరె కొంటా. వింటే నీ నోటి వెంట ఐ లవ్ యూ అని వింటా. అది చెప్పి నవ్వేశాడు దేవ. అలా అంటారా? అయితే నాకు వచ్చు అన్నది గీతిక. అంటే ఈ మీ ఊరంటే మీరంటే ఇష్టం. మీ కొంటె మాటలు వింటే మరీ మరీ ఇష్టం అంటూ కిలకిలా నవ్వేసింది గీతిక. రవివర్మ నవ్వుతూ ఉన్నాడు.
ధరణి చెవిలో చెప్పిన మాటకి. ధరణి, ఊరుకోండి, అలా శాపాలు పెట్టకండి, పాపం అంటూ కిలకిలా నవ్వింది ధరణి. ఆయన ఏం మాటలు అన్నది ధరణి. మరి ఏమిటి? మెట్ల మీద నుంచి మీ చెల్లెల్ని ఎత్తుకొని పైకెళ్ళాక అసలు విషయానికి వచ్చేసరికి నడుము పట్టేస్తే అంటూ ఒకటే నవ్వులు రవివర్మ. నడుము పట్టేసినట్లుగా ఉంటే వెంటనే వాడండి శాస్త్రీబం, బాగా పనిచేస్తుంది అంటూ నవ్వేసింది ధరణి. అల్లరి పిల్ల, ఏం చేస్తున్నాడో మావాడు అంటూ ధరణి పొట్ట మీద తడుముతో ముద్దులు పెట్టుకుంటూ, ఈ మధ్య నీతో ఎక్కువగా మాట్లాడడం లేదురా, మా అల్లరి అల్లుళ్ళకే సమయం సరిపోతుంది కదూ. ఒరేయ్ బాబు, నువ్వు రావాలి, మమ్మల్ని భయంలో పెట్టాలి. నీ రాకకై ఎదురు చూస్తూ ఉన్నాము తెలుసా, ఎప్పుడొస్తావని. కానీ ఉన్నంత కాలం అమ్మ కడుపులో హాయిగా ఉండాలి, ఎదగాలి. ఆ తర్వాత భగవంతుడి ఆజ్ఞ వచ్చాక బయటకు ప్రయాణించాలి అని చెబుతున్న భర్త వైపు చూసి, అమ్మో, మీరు భలేవారే మొత్తానికి అంటూ నవ్వుతూ ఉన్నది ధరణి. కృష్ణవర్మ శ్రావణిని పైకి తీసుకెళ్లి మంచం మీద అదాటున వదిలేశాడు. అబ్బా అంటూ పైకి లేచింది శ్రావణి. ఇలా పడేస్తే నడుము నొప్పి పుడుతుంది అన్నది శ్రావణి. నిన్ను మోసేసరికి నాకు నడుం పట్టేసింది నిజంగా అన్నాడు కృష్ణవర్మ. నేను హాయిగా అక్కడ పడుకున్నాను కదూ, మీకెందుకు శ్రమ? అయినా ఎందుకు తీసుకొచ్చారు పైకి అన్నది శ్రావణి. ఎందుకంటే నీ కోపం, అల్లరి నాకు తెలుసు. రాజశేఖర నిలయం నవ్వుల నిలయంగా మార్చడానికి ఏవో కొన్ని పథకాలు వేస్తాము, అందులో అవి కూడా ఒకటి. అంత మాత్రాన అలా అనుకోవడం సమంజసమా అన్నాడు కృష్ణవర్మ. అబ్బా, నడుము నొప్పిగా ఉంది అంటుంటే కృష్ణవర్మ వైపు చూసి తెగ నవ్వేసింది శ్రావణి. మీకెందుకు శ్రమ? హాయిగా నేను పడుకున్నాను కదూ. అయినా పాపం ఫస్ట్ నైట్ బాగా జరగలేదు అబ్బాయి గారికి. ఆ విషయాన్ని రాజశేఖర నిలయంలో మీ అన్నయ్యలు, అల్లరి అల్లుళ్ళు బాధపడ్డారు. నిజంగా నీ నడుముకి నొప్పి పుట్టిందా నీకు అంటూ నవ్వుతున్న శ్రావణి వైపు చూసి, నడుము నొప్పికి మంచి ఎక్సర్సైజ్ ఉంది నా దగ్గర అని కృష్ణవర్మ చెబుతున్న మాటలు విని, అయ్య బాబోయ్, మీరు మామూలుగా కాదండి అంది శ్రావణి. ముందు నడుముకి ఈ స్ప్రే అప్లై చెయ్యి అన్నాడు కృష్ణవర్మ. మరుసటి రోజు ఆనందంగా తెల్లారిపోయింది. ధనుంజయ్ గారికి ఇంకా మెలకువ రాలేదు అని చెప్పారు దుర్గమ్మ గారు. అందరూ ఫ్రెష్ అప్ అయిపోయి కృష్ణయ్యకు పూజలు చేసి ఇల్లంతా హాయిగా ఉంది. టిఫిన్ తిన్న తర్వాత ధరణి, గీతిక, శ్రావణి ముగ్గురు ఒక గదిలోకెళ్ళి తలుపులేసుకున్నారు. రాత్రి ఏం జరిగింది? మీ బావగారు ఏదో అన్నారు అంటూ నవ్వింది ధరణి. అవును, మీ చిన్న బావ కూడా ఏదో అన్నారు అంటూ నవ్వింది గీతిక. నన్ను లోపలికి తీసుకెళ్ళాక ఆయనకు నడుము నొప్పిగా ఉంది అన్నారు. అయ్యో, మీ బావగారు అదే అన్నారు పాపం అన్నది ధరణి. అవును, సినిమా హీరోలాగా ఎవరు చేయమన్నారు కృష్ణవర్మ గారిని ఆ పని అన్నది నవ్వుతూ శ్రావణి. అయితే రాత్రి డ్యూయట్ సాంగులు లేవా అన్నది గీతిక నవ్వుతూ. అయ్యో కృష్ణ, ఆ నడుము నొప్పికి సరైన ఎక్సర్సైజ్ ఆయనే చెప్పారు అంటూ ధరణి చెవిలో చెప్పింది శ్రావణి సిగ్గుపడుతూ. అయ్యో రామా, ఏమిటి అసలు ఈ అల్లరి అంటూ నవ్వింది ధరణి. ఏమైంది అంటున్న గీతిక చెవిలో చెప్పింది ధరణి. అయ్యో దేవా, పాడు సిగ్గేస్తుంది నాకు అంటూ నవ్వింది గీతిక. ఎక్సర్సైజులు నేర్చుకుంది అదైతే నువ్వు సిగ్గుపడతావెందుకే అంటూ భలే ఉన్నారు మీరు. అదేదో అయ్యో కృష్ణ అని దాని భర్త పేరు పలకడం, నువ్వేమో అయ్యో దేవా అని నీ భర్త పేరు పలకడం, నేనేం పలకాలి అంటూ పకపక నవ్వింది ధరణి. అయ్యో రవి అను అక్క అని అంటూ నవ్వింది గీతిక. అమ్మో, మీ బావగారి సంగతి నీకు తెలీదు. రవి అంటే ఆయనకు చాలా ఇష్టం అని సిగ్గుపడింది ధరణి. అమ్మో, ఏమి అక్క, బావగారి పేరు పలికితేనే తెగ సిగ్గుపడిపోతున్నావు అంటూ నవ్వేసింది గీతిక. చిపోండి అంటూ అక్కడే కూర్చుంది ధరణి. అక్క, చెప్పాల్సిందే, నువ్వు మా దగ్గర సీక్రెట్స్ అన్నీ తెలుసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు, నువ్వు చెప్పకుండా ఎలా అన్నది శ్రావణి గడుసుగా. ఏమీ లేదు, నాకు నాకు అబ్బా, ఏమి చెయ్యాలి, నిలబడి నాకు అన్నట్టు కాకుండా విషయం చెప్పక్కా మీ అక్క అన్నది గీతిక నవ్వుతూ. మీ బావగారు నేను ఆ సమయంలో విపరీతమైన ప్రేమ పొంగిపోయినప్పుడు అలా రవి అన్నానట ఒకసారి. అంతే, ఇక ఎప్పుడైనా సరసంలో నువ్వు అలా పలకలేదు అంటే నువ్వు హ్యాపీగా లేదు అంటూ మళ్ళీ మళ్ళీ అల్లరి చేస్తారు మీ బావగారని
తెగ సిగ్గుపడిపోయిన ధరణి ముఖం చూసి పకపక నవ్వేశారు గీతిక, శ్రావణి. చాలా ఆశ్చర్యం కదా అక్క! నిన్న మొన్నటి దాకా నువ్వేమో గదిలో మౌనంగా ఆర్ట్ వేసుకుంటూ ఉండేదానివి. నేనేమో పిచ్చి పనులు చేస్తూ, ఫోన్‌లో ఎవరో ఒకరితో మాట్లాడుతూ అవగాహన లేకుండా ఉండేదాన్ని. ఇక మన శ్రావణైతే కృష్ణయ్య, కృష్ణయ్య అంటూ పగలు రేయి ఆ కృష్ణుడి ధ్యానంలో ఉంటూనే అందరి సంగతులు పట్టించుకునేది. ప్రస్తుతానికి శ్రావణి పెళ్లి కృష్ణవర్మ గారితో అయ్యేసరికి అన్ని సమస్యలు తీరిపోయి అందరం ఆనందంగా ఉండే సమయం వచ్చింది కదూ! అన్నది గీతిక. గీతిక మాటలు వింటున్న ధరణి ఎంతో ఆశ్చర్యపోయింది. అసలు పుట్టాక, పెరిగాక గీతికలో అంతటి అవగాహన లేనేలేదు. పెళ్ళయ్యాక దేవాతో నిజంగా ఎంతో క్లారిటీగా ఉంది గీతిక మైండ్. గమనిస్తే పెళ్లి జరిగాక భర్త కోసం భార్య మారడం, భార్య కోసం భర్త మారడం. ఈ మారడం అనేది మంచిగా మారడం అయితే సమస్య లేదు. కుటుంబాలు ఆనందంగా ఉంటాయి. కానీ చెడు ఆలోచనలతో చెడు వైపుకు మళ్ళితేనే సంసారాలు దెబ్బతింటాయి అని ఆలోచించిన ధరణి నవ్వుకున్నది. గీతిక వైపు చూసి ముచ్చటగా ఏమిటక్కా, బావగారి దగ్గర ఉండిపోయావా ఏమిటి? అంటూ ఇద్దరు చెల్లెళ్ళు ఆటలు పట్టించారు ధరణిని. ధరణి సంతోషంగా నవ్వింది. లేదు, దేవా వల్ల గీతికలో ఎంత మార్పు వచ్చిందో అని ఆనందపడుతున్నాను అన్నది ధరణి. లేదక్కా, చెడు అనేది ఇక్కడే వదిలిపోయింది. శ్రావణి కృష్ణవర్మ గారి వల్ల ఎప్పుడైతే హోటల్ రూమ్‌లో చిక్కుబడిపోయి భయపడిపోయానో అప్పుడే నాలో ఉన్న మూర్ఖత్వం, మొండితనం అన్నీ కూడా మాయమయ్యాయి. దేవా గారిని పెళ్లి చేసుకున్నాక మంచి విషయాలన్నీ అలవాటయ్యాయి. ప్రతి విషయాన్ని ఎంతో తెలివిగా ఆలోచించి చెబుతూ ఉంటారు. ఆయన నాకు. చెప్పాలంటే నేను పిల్లల్ని కనడానికి ఇంకా మైండ్ పరంగా పెద్దదాన్ని కాలేదు అన్నారు. కానీ అనుకోకుండా ఇలా జరిగింది అంటూ తన పొట్ట మీద చెయ్యి వేసుకుని నవ్వుకుంది గీతిక. మరిప్పుడు పూర్తిగా తెలివొచ్చిందా? ఏం చేయాలి మరి? అన్నది శ్రావణి నవ్వుతూ. ఆ విషయం కూడా చెప్పాను నిన్న. ఇప్పుడు నువ్వు చాలా మార్పు వస్తున్నావు గీతిక. ఇక బాధ లేదు. వాడు పుట్టేలోపు నీకు పూర్తిగా కూడా నేర్పిస్తాను అంటూ నవ్వారు. అంటే బావగారు నిన్ను అన్ని రకాలుగా తన స్టూడెంట్‌లా భావిస్తున్నారా? అంటూ నవ్వింది శ్రావణి. అవును అంటూ నవ్వేసింది గీతిక. ధరణి పొట్ట మీద చెయ్యి వేసి, అక్కా, వీడు భలే పెరుగుతున్నాడు. నా పెళ్లి పెట్టుకున్న తర్వాత బాగా మార్పు వచ్చింది కదూ! అంటూ ఎత్తుగా ఉన్న ధరణి పొట్టను నిమురుతూ గీతిక, శ్రావణి ఇద్దరు కూడా ముచ్చటపడ్డారు. మంచి ఆహారాన్ని మీ బావగారు ఎప్పటికప్పుడు నాకు అందిస్తూ ఉంటారు. కానీ ఎంత అల్లరి చేసినా, ఈ పెళ్లిలో ఎంత ఎంజాయ్ చేసినా, ఫ్యాక్టరీ పనులు చూసుకుంటున్నా కూడా నా విషయం పట్ల జాగ్రత్తగా ఉంటున్నారు అంటూ నవ్వుతూ చెప్పింది. ఎందుకు చేయాలి నేను అని ప్రశ్నించుకోకుండా బాధ్యతగా తనది ఈ పని అనుకున్న ప్రతి పనిని కూడా పట్టించుకునేవారే నిజమైన యోగ్యులు. ఏదైనా ఒక విషయానికి సరైన సమయంలో చక్కగా స్పందించడం అనేది మొట్టమొదటి మంచి లక్షణం. నిర్లక్ష్య భావాలు లేకుండా భార్యాభర్తలు ఇరువురు కూడా సంసారం సజావుగా నడుపుకుంటే జీవితం ఆనందమయం అవుతుంది అని చెబుతున్న ధరణి వైపు అలాగే చూస్తున్నారు గీతిక, శ్రావణి. తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియోకి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.